అప్డేట్స్ చూస్తే పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మందనిపట్నంలో ఉన్న జిల్లా పరిషత్ బాలరావు ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి అరుణశ్రీలతో కలిసి పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆసాంతో మంత్రి పరిశీలించారు. పాఠశాలలో ఉన్న తరగతి గదులు, లంచ్ రూమ్, స్పోర్ట్స్ వింగ్, ల్యాబ్, గ్రంథాలయం, టాయిలెట్స్ ని మంత్రి తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతుల కల్పన పనుల వివరాలను మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక అవసరాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామంటూ పేర్కొన్నారు. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం వరకు విద్యకు సంబంధించిన ప్రతి అంశంలోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉండాలని, దానికి అవసరమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు. పాఠశాల పునః ప్రారంభానికి ముందే అవసరమైన మౌలిక వసతులు కల్పించి రూపురేఖలు మార్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం కలెక్టర్ నుంచి పాఠశాల సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల పనితీరును కలెక్టర్ రెగ్యులర్ గా సమీక్షించాలని మంత్రి సూచించారు. పిల్లలపై అధికంగా శ్రద్ధ వహించే తల్లులకే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. మహిళా సాధికారత మాటలకే పరిమితం కాకుండా చేతుల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళా సంఘాల సభ్యులచే ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన అప్పగించామని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ పాఠశాలలో కల్పించిన మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను పరిశీలించిన తర్వాత మన జిల్లాలో ప్రస్తుత సంవత్సరం 984 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చేరడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధన కొనసాగిస్తున్నామని, అర్హత కలిగిన టీచర్స్ అందరికీ పదోన్నతులు కల్పిస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలా మంది గొప్ప స్థానాలకు చేరుకున్నారని, ప్రస్తుతం మన సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, పోలీసు అధికారులు తమంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నామని పేర్కొన్నారు. చిన్నారులందరినీ గొప్ప మానవ వనరులుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. 30 కోట్ల నిధులతో 478 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనా పనులు చేపట్టి 99% పనులు పూర్తి చేశామంటూ తెలిపారు. మరి అలాగే మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టించి అందిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో మరి గ్రంథాలయాల అభివృద్ధికి డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంచే విధంగా ఉపాధ్యాయులు ఒక ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని మంత్రి సూచించారు. జాబ్ క్యాలెండర్ ను పూర్తిగా ప్రకటించి ప్రభుత్వ ఖాళీలను పూర్తిగా భర్తీ చేస్తామని, అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉపాధి అవకాశాలు మన యువకులకు వచ్చేలా అవసరమైన నైపుణ్యాన్ని అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ప్రస్తుత సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, విద్యార్థులు రెగ్యులర్ గా పాఠశాల తరగతి గదులకు హాజరయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం ద్వారా చాలా మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల నుంచి మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యారని, వీరందరి విద్యా ప్రమాణాలపై శ్రద్ధ తీసుకోవడం జరిగిందని అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాబోయే 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణతతో పాటు ఎక్కువ మంది విద్యార్థులకు 9.5 GPA కన్నా కూడా ఎక్కువ గ్రేడ్ వచ్చే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఉన్నత తరగతి విద్యార్థులకు ప్రస్తుత సంవత్సరం నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. పాఠశాల ప్రారంభ సమయానికే విద్యార్థులందరికీ పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులు తల్లిదండ్రులతో అమ్మ ఆదర్శ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ ద్వారా పాఠశాలల నిర్వహణ, వసతుల కల్పన చేపట్టామని అన్నారు. అనంతరం 10వ తరగతి ఫలితాల్లో 10/10 GPA సాధించిన పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను మంత్రి అభినందిస్తూ సన్మానించారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను మంత్రి పంపిణీ చేశారు. కేంద్రీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని, పాఠశాల విద్య కానీ, అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించిన విద్య కానీ, కాలేజియేట్, తెలంగాణ రాష్ట్రం ప్రతి అంశంలో ముందంజలో ఉండాలని
కావాల్సిన సంస్కరణలు చేయాలని, దానిలో భాగంగానే ఈరోజు పాఠశాలలకు సంబంధించిన ఈ బండ్లలో కంప్లీట్ చేసుకొని తిరిగి స్కూల్స్ వచ్చే సమయంలో మార్పు చూపెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఆ కార్యక్రమ భాగంలో ఈరోజు మనం మంతని పట్టణానికి సంబంధించిన మరి ఇక్కడ ఉన్న పాఠశాలలకు సంబంధించి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, ఎంపీపీ గారు. ఈ కార్యక్రమంలో మందన్ రెవెన్యూ డివిజన్ అధికారి వి హర్మానాయక్, ఎంపీపీ కొండశంకర్, జెడ్పీటీసీ టి సుమలత, మందని మున్సిపల్ చైర్పర్సన్ పి రమా, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, డిఆర్డీఓ రవీందర్ రాథోడ్, మందని మున్సిపల్ కమిషనర్ జి మల్లికార్జున స్వామి, జెడ్పీసీఈఓ నరేందర్, తహసీల్దార్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ బి రజని, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.